విమానం టికెట్ తీసుకున్నప్పుడు అర్జెంట్‌గా అది మారే పరిస్థితి వచ్చిందంటే, డబ్బులు కట్ చేస్తే కనుక రూ. 10,000 పెట్టి మనం టికెట్ తీసుకున్నామంటే చివరికి 1000, 1500 మిగులుద్ది. మిగతాయన్ని టాక్సుల రూపంలోనే ఉంటుంది. అదే పోనీ మనం వేరే రోజుకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామంటే ఫెసిలిటీ లేదు ఇంతకాలం. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. విమాన టికెట్లు తీసుకున్న వాళ్ళు 48 గంటల్లోగా దాన్ని రద్దు చేసుకున్నా, కొన్ని మార్పులు చేసుకున్నా, అదనపు రుసుములు లేకుండా విమానయాన సంస్థలు అనుమతించేలా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ వెసులుబాటు కల్పించబోతోంది. కొన్ని షరతులకు లోబడి మార్పులను అంగీకరించాలి. టికెట్ సొమ్ము వాపసు నిబంధనలను సడలించింది. మార్చి 26 నుండి ఇవి అమల్లోకి వస్తాయి. ప్రయాణ తేదీ 7 రోజుల కంటే తక్కువ ఉన్న దేశీయ ప్రయాణాలకు, 15 రోజుల కంటే తక్కువ ఉన్న విదేశీ ప్రయాణాలకు మాత్రం ఇవి వర్తించవు. పేరులో ఏమైనా తప్పులు దొరికినట్టు ప్రయాణికులు గుర్తించి టికెట్ బుక్ చేసిన 24 గంటలలోపు చెబితే మార్పులకి ఎట్లాంటి ఛార్జీలు వేయరు. విమానయాన సంస్థల వెబ్సైట్ నుండి వాటి ఏజెంట్ల పోర్టల్ నుంచి టికెట్లు కొంటే రిఫండ్ ప్రక్రియను 14 నెలల్లో పూర్తి చేయాలని డీజీసీ ఆదేశించింది. ప్రయాణ సమయంలో ఒక పిఎన్ఆర్ ఉన్న ప్రయాణికుల్లో ఎవరికైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు ఎత్తే ఆసుపత్రిలో చేరాల్సి వస్తే టికెట్ రద్దు చేసుకుంటే సొమ్ము వాపసు చేయాలని, లేదంటే ఆ డబ్బును క్రెడిట్ షెల్లో చూపించి తర్వాత వాడుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని విమానయాన సంస్థ ఏరోస్పేస్ వైద్య నిపుణుడు ధృవీకరించాక రిఫండ్లు ఇస్తారు. టికెట్ల రిఫండ్ సొమ్ము సకాలంలో రావడం లేదని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల వరకు లుకిన్ ఐచ్ఛికాన్ని ఇవ్వాలని టీజీసీ ఆదేశించింది. ఈ వ్యవధిలో టికెట్ రద్దుకు మార్పులకు అదనపు రుసుము పడవు. మార్పును కోరుతున్నటువంటి తేదీకి విమాన టికెట్ ధర ఎంత ఉందో అంత చెల్లిస్తే సరిపోతుంది. టికెట్ తీసిన 48 గంటల తర్వాత అయినా మార్పులకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.